ఒక సాధకుడు పిలిచిన వెంటనే ఆ ఏ దేవి దేవత పిలుస్తున్నాడో ఆ దేవత పలకాలంటే ఎలా గురుగారు? దేవత పలకాలి అంటేనా ఇది చాలా కష్టమైనటువంటి ప్రక్రియ, చాలా కష్టమైనటువంటి ప్రక్రియ. ముందు దీంట్లో పూర్వజన్మ కృతము అనేది గట్టిగా ఉండాలి. ఆ దేవతకి మనకే ఉన్నటువంటి ర్యాపోర్ట్ అనేది చాలా గట్టిగా ఉండాలి. అది నెంబర్ 1. ఇక రెండోది, ఏమైనా సరే ఈ దేవత నాకు పలకాలి, బలమైనటువంటి సంకల్పం అనేది ఉండాలి. లింగ పురాణంలో ఈశ్వరుని అడుగుతారు, స్వామి మోక్షం పొందాలంటే ఎట్లాగా అని అంటారు. అప్పుడు ఆయన చెప్తాడు, అసలు మోక్షం పొందాలి అనే కోరిక ఒకటి బలంగా ఉండాలి. ముందు ఏదో నువ్వు పైకి ఓ మాట అని అనుకుంటే ఉపయోగం ఉంది. నీకు ఆ కోరిక అనేది బలంగా ఉండాలి. అలాగే ఇక్కడ కూడా ఆ దేవత నువ్వు పలకాలి, బలంగా ఉంది. నువ్వు ఐఏఎస్ రాయాలనుకున్నావు, నేను ఐఏఎస్ పాస్ అవ్వాలి, దృఢంగా ఉండాలి. నీకు ఉంటే ఏం చేస్తావు, దానికి కావలసిన పని ఏదైతే ఏం చేయాలో అది చేస్తావు, అంతేగా. అట్లాగే ఇక్కడ కూడా నాకు దేవత పలకాలి, పలకాలంటే నేనేం చేయాలి, జపం చేయాలా, తపం చేయాలా, ఏం చేయాలి, దాన్ని బట్టి మనం చేస్తాం. మనస్ఫూర్తిగా చేయాలా, లేకపోతే ఏదైనా ఎలా చేసినా పర్వాలేదా, ఇవన్నీ అప్పుడు మనం లెక్కలోకి తీసుకోవడం జరుగుతుంది. మీకు ఇక్కడ చాలా చిన్న విషయం ఏమిటి అంటే, మార్కండేయుడు, మృకండ మహర్షి యొక్క కుమారుడు మార్కండేయుడు. ఆయన 14 ఏళ్ళకే చచ్చిపోతాడు అన్నారు. 13వ ఏళ్ళలో నారదుడు వచ్చాడు, ఏం పర్వాలేదయ్యా, నువ్వు దీర్ఘాయుషు అవుతావు, నువ్వు వెళ్ళి ఈశ్వరుని పట్టుకో అన్నాడు. ఆయన గోదావరి నది తీరానికి వచ్చాడు, ఈశ్వరుణ్ణి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఈశ్వరుణ్ణి ప్రార్థన చేస్తున్నాడు అంటే ఎలా చేశాడు, మనోవాక్కాయ కర్మల చేత ఒకటిగా చేశాడు. ఆయన అమృత పాశుపతం చేశాడు. అమృత పాశుపతము అంటే అది అమృత పాశుపతం ప్రత్యేకమైన మంత్రం ఉంది, చాలా పెద్దదైనటువంటి మంత్రం. ఆ మంత్రాన్ని రుద్రానికి సంపుటీకరణం చేసి 11 సార్లు అభిషేకం చేయాలి. ఈశ్వరుడు అభిషేకం ప్రియుడు, సో 11 సార్లు అభిషేకం చేయాలి. ఈయన 11 సార్లు అభిషేకం చేశాడు, రోజుకి 11 సార్లు. అది ఒకసారి అభిషేకం చేయాలి అంటే నీకు గంట పైన పడుతుంది, సామాన్యమైనది కాదు. నీకు ఎంత బాగా నోటికి వస్తేనో 5 గంటలో పూర్తవుతుంది. మరి రోజుకున్న 12 గంటలే, 6 to 6 12 గంటలు. ఈ 12 గంటల్లోనూ మధ్యాహ్నం లేచినా కాసేపు నడుము వాల్చినా అంతా ఇందులోనే సూర్యాస్తమానం లోపల అయిపోవాలి. అలా పూర్తి చేశాడు. ప్రతిరోజు 11 సార్లు ఈ పాశుపతం చేశాడు. సంవత్సరం పాటు చేశాడు. ఏంటి, ఈశ్వరుడు కనిపించాలి. ఎందుకు కనిపించడు, ఆయన నాకు వరం ఇవ్వాలి. ఆఖరి రోజున కనిపించాడు, మరి చిరంజీవిగా ఉండాలి అని వరం ఇచ్చాడు. కాబట్టి దేవత పలుకుతుందా అని అంటే అది నీ మీదే ఆధారపడి ఉంటుంది, నీ మీదే ఆధారపడి ఉంటుంది. సామాన్యంగా మనం చేసేది ఏమంటే, ఏ దేవతని మనం ధ్యానం చేసినాం, నా కోరిక తీరాలి అంటాం. నా ఉద్యోగంలో ప్రమోషన్ రావాలి, నాకు డబ్బులు రావాలి, ఇలా అడుగుతాను తప్పించి దేవత నువ్వు నాకు పలుకు అని ఇప్పుడు అడగం మనం. ఆవిడ పలికితే మనకు వచ్చేదేముంది, మనకెందుకు. సామాన్యంగా ఇలా కోరికలు అడుగుతాం. కానీ ఈ కోరికలో ఒకటిగా నాకు పలకాలి అని కనుక నువ్వు అడిగితే డెఫినెట్గా పలుకుతాడు. అంటే దానికోసం ప్రత్యేకమైనటువంటి మంత్రాలు, దానికి ప్రత్యేకమైన మంత్రాలు ఏమి ఉండవు, ఏం ఒక్కర్లేదు. నువ్వు కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయాలి. ఆ దేవత పలుకుతుంది అనేటటువంటి దీంతో తాదాత్మ్యత, తత్పరత అని అంటాం వీటిలో. ఆ రెండు గట్టిగా ఉండాలి. ఇప్పుడు గజేంద్రుడు ఉన్నాడు, గజేంద్రుడు లావక్యంతైలే ధైర్యమా విలోలంబయ్య అని పద్యం పాడేశాడు ఇక్కడి నుంచి. మరి విష్ణుమూర్తి పరిగెత్తుకుంటూ వచ్చాడా లేదా, మరి దేవత పలికిందిగా. మరి ద్రౌపది ఆ రోజు సభలో నుంచుని కృష్ణ నువ్వే దిక్కయ్యా అంది కదా, వచ్చాడుగా. కాబట్టి పలకపోవటం అనేది లేదు, దానికోసం ఎంత చేయాలి అది కూడా ఏం లేదు. నువ్వు మనోవాక్కాయ కర్మలచే గట్టిగా పట్టుబట్టి నువ్వు గనక డూ ఆర్ డై అనేటటువంటి దీంట్లో నువ్వు గనక ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా దేవత నీకు పలుకుతుంది. కానీ కొంతమంది గురుగారు ఈ యక్షిణి సాధనలో యక్షిణుల్ని తీసుకోవడము, వాళ్ళ ద్వారా ఏ చేయించడం అన్నీ అంటుంటారు కదా. అవును, అది ఎక్కడి నుండి వచ్చింది గురుగారు, అసలు అది నిజంగానే ఉంటాయా, పనిచేస్తాయా? ఇందాక మనం చెప్పుకున్నాం, ఈ జీవుల్లో క్రిమికీటకాల దగ్గర నుంచి ఆ లెవెల్స్ తేడా ఉంటాయి అని చెప్పుకున్నాం. మానవుల దాకా వచ్చాం మనం.
మానవుల పైన ఉండేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అన్నాం. దేవగంధర్వ యక్ష కిన్నెర కింపురుష సిద్ధ సాధ్యగణాలు అని. వీళ్ళల్లో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఉన్నతమైనటువంటి స్థితి వాళ్ళు అలా ఉన్నారు. యక్షులు కిన్నెరలు కింపురుషులు వీళ్ళంతా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. యక్షులు అంటే మనకి కుబేరుడు ఉన్నాడు కదా, కుబేరుడు యక్షుడు. అలాగే కిన్నెరలు కింపురుషులు వీళ్ళంతా కూడా మనకన్నా కొంత శక్తి ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళు కూడా ఏమైనా కావాలి అనుకుంటే మనం కనుక వాళ్ళని అడిగినట్లయితే వాళ్ళు ఇస్తారు. వీళ్ళల్లోనే కొంతమంది పిశాచులు రాక్షసులు అని కూడా ఉంటారు. కొన్ని పిశాచులు రాక్షసులు ఉంటాయి. అంటే ఇప్పుడు కర్ణ పిశాచి అంటాం, అదేదో పిశాచం కాదు అది. అది కూడా ఈ కేటగిరీలో ఉన్నటువంటి ఒకానొక దేవతే. అయితే ఆ శక్తులు వేరు, వాళ్ళకు ఉండే శక్తులు వేరు. అలాగే రాక్షసులు అంటాం, రాక్షసులు కూడా ఇది ఒక దేవత దీంట్లో ఉన్నటువంటిదే. ఒక ఇది ఉచ్చిష్ట గణపతి ఇలాంటివన్నీ కూడా కొన్ని వీటిల్లో ఉన్నటువంటివి. అవి కూడా మనం వాటిని అర్చన చేస్తే కోరికలు, ఎవరినైనా సరే అర్చన చేస్తే కోరికలు తీర్చేరాలి కదా. ఇప్పుడు నేను వచ్చాను మీ దగ్గరికి, మీ దగ్గరికి వచ్చాను, నమస్కారం పెట్టాను, 2 కాళ్ళు పట్టుకుని నాకు ఏదో కావాలి అని అడిగాను. అది మీరు ఇవ్వగలిగిన పొజిషన్లో ఉంది, నాకు 10 రూపాయలు ఇవ్వండి అని అడిగాను. సో ఇస్తారు కదా మీరు, అంతే. అంటే మీ చేతిలో ఉన్నటువంటిది అయితే అక్కడ అది కండిషన్. అలాగే వీళ్ళు కూడా వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి వాళ్ళ అధీనంలో ఉన్నటువంటి కోరిక ఏదైనా కనుక అయినట్లయితే తప్పనిసరిగా ఇస్తారు. ఇలాంటి ఈ విద్యలన్నీ కూడా దేని ద్వారా మనకి ప్రకటితమైన గురుగారు? యక్షిణి అంటే యక్షిణి సాధన విడిగా ఉంది. అబ్బో అనేక రకాల యక్షిణులు ఉన్నాయి. మనకి మందు సప్లై చేసే యక్షిణులు కూడా ఉన్నాయి. వచ్చినాయి గురుగారు అసలు ఇవన్నీ ఈ విద్యలన్నీ అసలు ఎక్కడి నుంచి తీసుకున్నారు వీటిని? అంటే ఏది చెప్పినా వేద ప్రమాణం అన్ని చెప్తుంటారు కదా మీరు. అబ్బే కాదు అన్ని వేద ప్రమాణం కాదు. మంత్రాల్లో 2 రకాలు ఉన్నాయి. వేద మంత్రాలు, వైదిక మంత్రాలు, తాంత్రిక మంత్రాలు 2 రకాలు ఉన్నాయి. ఈ తాంత్రికానికి ఆధారం ఏంటి గురుగారు? తాంత్రికాన్ని ఋషీశ్వరులు చెప్పిందే ఆధారం. ఇప్పుడు కొన్ని మంత్రాలు ఉన్నాయి అంటే ఆ మంత్రానికి ఋషి, ఛందస్సు, దేవత ఇవన్నీ షడంగాలు ఉంటాయి. ఆ మంత్రాన్ని దర్శించినటువంటి ఒక ఋషీశ్వరుడు ఉంటాడు కాబట్టి ఆయనే ఆధారం. అక్కడ ఆయన చెప్పిందే మంత్రం. ఆయన యొక్క దివ్యమైనటువంటి శక్తి అది లెక్క అక్కడ. ఆ ఋషీశ్వరుడు సామాన్యమైన వాడు కాదు కదా. అటువంటి ఆ ఋషీశ్వరుడు ఆ మంత్రాన్ని దర్శించి ఈ మంత్రం చేయండి అయ్యా మీరు, ఈ మంత్రంతో ఈ రకమైన ఉపయోగం ఉంటుంది అని మనకు చెప్తాడు. మనం పూర్వీకులు చెప్పారు, ఆ చెప్పిన మంత్రాలను తీసుకుని మనం చేస్తాం, మనం ఫలితాన్ని పొందుతాం. అంటే దేనికోసం గురుగారు తాంత్రికం అనేది? తాంత్రికం ఒకదానికోసం అని కాదు, మీకు అనేక రకాలైనటువంటి పనులు తీరటం కోసం అని తాంత్రికము. వైదిక మంత్రాలని సాధ్యమైనంత వరకు కూడా మోక్షప్రదాలు వైదిక మంత్రాలు. కానీ తాంత్రికాలన్నీ కూడా కామ్యాలు. ఇప్పుడు అనేకమైనటువంటి కోరికలు తీరుతాయి మనకి కామ్యమైనటువంటి మంత్రాలు, అనేక రకాలైన మంత్రాలు ఉన్నాయి. ఇప్పుడు ఆకాశగమనం, లేకపోతే ఇప్పుడు వాయుస్తంభన, జలస్తంభన ఇట్లాంటి విద్యలన్నీ కూడా కామ్యమైనటువంటి మంత్రాలే ఇవి. మరియు ఉన్నాయా అంటే ఉన్నాయి అనే అంటారు. ఇప్పుడు ఇవాళ రోజున చేస్తున్నటువంటి వాడు, చేసి చూపించగలిగినటువంటి వాడు ఎవరు కూడా లేరు ఇక్కడ మనకి. వాయుస్తంభం చేయవయ్యా, ఏదో గాలిలో అలా ఆకాశగమనం చెయ్యి అంటే గతంలో ఏదో సినిమాలో తీసుకెళ్ళి నా నారదుడు నడిచాడు అని చెప్పాలి. అంతేగాని ఇవాళ రోజున మనకెవరూ కూడా ఈ విద్యలు ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు లేరు. నా చిన్నప్పుడు ఒక సంఘటన జరిగింది. నేను స్కూల్ లెవెల్లో చదువుతూ ఉన్నటువంటి రోజుల్లో అప్పుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ ఆయన ప్రెసిడెంట్. అంటే నాకు బాగా 7-8 క్లాసులు చదువుతున్నటువంటి రోజుల్లో వాడెవడో బాంబేలో నేను నీళ్ల మీద నడుస్తాను అని చెప్పేసి ఒక పెద్ద ప్రదర్శన పెట్టాడు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి, ప్రైమ్ మినిస్టర్కి కూడా ఇన్విటేషన్లు పంపించాడు. చాలా పెద్ద ఎత్తున ఒక షో అరేంజ్ చేశాడు. సరే వాళ్ళు ఒక స్విమ్మింగ్ పూల్ లాంటిది అరేంజ్ చేశారు. ఈ చివరి నుంచి ఆ చివరిగా నీళ్ల మీద నడుచుకుంటూ వెళ్ళాలి. 2 అడుగులు వేశాడు అన్నారు. ఆ మర్నాడు పేపర్లో వచ్చాడు. 2 అడుగులు వేశాడు, దమ్మన నీళ్ళలో పడిపోయాడు. పక్కన జనం అంతా రాళ్ళు ఎట్టు కొట్టారు. తర్వాత వీడిని పట్టుకెళ్ళి లోపలేస్తారు అనుకోండి, అది వేరు. అంటే ప్రాక్టీస్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే
ఇవాళ రోజున ఇవన్నీ కూడా మనకి కనుమరుగైపోయిన, ఒకవేళ ఉంటే ఆ. కనుమరుగైపోయినటువంటి విద్యలు, ఉమ్. అంతకన్నా మనం చెప్పలేం.